चलिए शुरू करते हैं। హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ దసరా. ఇంకా మనము లెవెల్స్లోకి వెళ్దాము. మనం ఫస్ట్ నాడు అంటే నిన్న చేసుకున్న లెవెల్స్, నిన్న ఎలా మార్కెట్ పనిచేసింది మనకు నిన్న అన్నది ఫస్ట్ చూద్దాము. చూసిన తర్వాత రేపటి కోసం లెవెల్స్ తీసుకుందాం, ఓకేనా. నిఫ్టీలో వచ్చేసి మన లెవెల్ చూసిరా 24,732 అనేది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి డైరెక్ట్ మళ్ళీ 24,792 వరకు టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి కొంచెం డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 24,792 బ్రేక్ కాగానే నెక్స్ట్ రెసిస్టెంట్ 24,867 కరెక్ట్ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి అక్కడ కొంచెం కన్సల్టేషన్ అయింది. సో అందరికీ నిన్నటి మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి, ఎందుకంటే బుల్ మార్కెట్ ఉండే మంచి న్యూస్ ఉంది కాబట్టి న్యూస్ బేసిక్ కూడా చూసుకోవాలి ఒక్కోసారి. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 712 పాయింట్స్ హయ్యర్ రైస్కి వెళ్ళింది. హయ్యర్ రైస్ కాదు, బట్ 712 పాయింట్స్ అన్నది ఈ నియర్ బై డేస్లో ఏ రోజు కూడా అంతగానం వెళ్ళలేదు. బట్ ఇది ఫస్ట్ టైం. బట్ ఇట్లనే మార్కెట్ ఇంకా మూమెంటం ఇస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. చెప్పినట్టు చూసిరు కదా, మనకు 54,899 బ్రేక్ చేయగానే అక్కడనే కొంచెం ఇది చూసిరా బుల్లిష్ ప్యాటర్న్ ఇచ్చింది మార్నింగ్ స్టార్ అని. అక్కడ నుండి మళ్ళీ మన టార్గెట్ హిట్ అయింది. 55,282 హిట్ అయింది. అక్కడ కూడా కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మనం తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ 1:5 ఇచ్చేస్తుంది. ట్రిపుల్ డబుల్ ప్రాఫిట్ వస్తుంది మనకు. బట్ ఇక్కడ దాకా 50% అయినా కూడా మనకు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్లో చూద్దాం. సెన్సెక్స్ కూడా నియర్ బై మనం తీసుకున్న 80,262 దగ్గరనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాతనే అక్కడ నుంచి మెల్లిమెల్లిగా పైకి వెళ్ళింది. ఒకసారి డౌన్ఫాల్. ఇది ఏంటంటే ఈ డౌన్ఫాల్ ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి లిక్విడిటీ తీసుకుంటుంది అన్నట్టు ఈ క్యాండిల్ అనేది లిక్విడిటీ తీసుకొని కన్ఫర్మేషన్ ఇచ్చింది మళ్ళీ ఇంకా పైకి వెళ్తుంది అని. ఇది ఎప్పుడైతే పైకి వెళ్ళడం ఇది బ్రేక్ చేసిందో 80,494 అప్పుడు మనం 500 అప్పుడు మనం ఇంకా బుల్లిష్గానే చూడాలి. అట్లనే మార్కెట్ 715 పాయింట్స్ మూవ్ అయింది అన్నట్టు. ఇప్పుడు మనం ఒక సింపుల్గా ఒకటి ఎస్టిమేషన్ వేసుకున్నాం. ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 537 పాయింట్స్. కరెక్ట్ చూస్తే 560 పాయింట్స్ దాకా వచ్చినాయి. 560 పాయింట్స్ అంటే మనకు 300-400 పాయింట్స్ వస్తాయి అన్నట్టు అలా. ఓకే, 500 879 794 ఇది కూడా బ్రేక్ చేసింది. మళ్ళీ అది బ్రేక్ చేసిన తర్వాత 81,034 వరకు రీచ్ అయింది. బట్ ఇక రేపటి కోసం లెవెల్ తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, రేపటికి లెవెల్స్ తీసుకుందాం మరి. నిఫ్టీ వచ్చేసి సపోర్టు 24,610, సెకండ్ సపోర్ట్ వచ్చేసి 24,732. ఓకేనా, ఇది ఇనిషియల్ సపోర్ట్గా మనం వాడచ్చు. ఇంకోటి ఏంటంటే 24,867 అనేది మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అదే 25,000 అనేది రౌండ్ ఫిగర్లో ఇంకో రెసిస్టెన్స్గా పనిచేస్తుంది మనకు. ఓకేనా, ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ వచ్చేసి 24,645, ఇనిషియల్ సపోర్ట్ వచ్చేసి 54,937. ఓకే, కలర్ చేంజ్ చేసుకున్నాం. అలాగే ఇంకా రెసిస్టెన్స్ వచ్చేసి 55,389, అదే ఇంకో రెసిస్టెన్స్ వచ్చి 55,667. ఓకేనా, సెన్సెక్స్లో చూద్దాం. సెన్సెక్స్లో కూడా సేమ్ 80,165 అనేది సపోర్టు. ఇనిషియల్ సపోర్ట్ వచ్చేసి 80,737 అనే ఇనిషియల్ సపోర్ట్ అది. ఇంకా 81,035 అనేది రెసిస్టెన్స్. దాన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం 81,400 వరకు వెళ్ళచ్చు. ఇంకా మళ్ళీ అది కూడా ఒకవేళ హైలీ అంటే మంచి లిక్విడిటీ ఉండి Don't forget to subscribe. Don't forget to 81,842 subscribe. వరకు వెళ్ళచ్చు. ఓకేనా, రేపు ఈ లెవెల్స్ని గమనించండి. గమనించి చూసి ట్రేడింగ్ చేయండి. వన్స్ అగైన్
హ్యాపీ దసరా. అలాగే లైక్స్, కామెంట్స్ పెట్టండి. మీకు ఏ విధంగా అర్థమవుతుంది, లేకపోతే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి. నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తా. ఓకే.